ఇది అత్యంత అమానవీయమైన ఘటన. డబ్బుల కోసం తల్లిదండ్రులను రోడ్డుపైన వదిలేసిన బిడ్డల్ని మీరు ఎక్కడైనా చూసుండుంటారా? ఒకసారి ఆలోచించండి. డబ్బుల కోసం తల్లిదండ్రులను పట్టించుకునే బిడ్డల్ని మీరు ఎక్కడైనా చూసారా? బహుశా చాలా చోట్ల చూసే ఉండుంటారు. దుర్మార్గమైన బిడ్డల్ని చూసే ఉండుంటారు. కానీ డబ్బుల కోసం మరణించిన తల్లి అంత్యక్రియలు చేయడానికి కూడా ముందుకు రాని ఇద్దరు కూతుళ్ళని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. తల్లి మరణిస్తే తల్లి మృతదేహాన్ని పక్కన పెట్టుకొని అంత్యక్రియలు చేయటానికి డబ్బుల కోసం కొట్టుకుంటూ ఉన్నారు. నేను అంత్యక్రియలు చేయను, ఆ డబ్బులు ఎక్కడున్నాయో పట్టుకుంటారా, ఒకవేళ అవి తీసుకుని రాకపోతే నేను చేయను అని ఇద్దరు కూతుళ్ళు తల్లిని అలా వదిలేస్తే ఆ మండల ఎస్ఐ అక్కడికి వచ్చి తల్లి అంత్యక్రియలు జరిపించినటువంటి హృదయ విదారకమైన ఘటన ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. తల్లి తండ్రులను డబ్బుతో కొలుస్తారా? తల్లి తండ్రి పెంచకపోతే ఇంత పెద్దవాళ్ళై మీకు పెళ్ళిళ్ళై మళ్ళీ మీరు బిడ్డలను కనే స్థితికి మీరు వచ్చి ఉండేవారా? అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూతుళ్ళైనా కొడుకులైనా డబ్బుల కోసం తల్లిదండ్రులను రోడ్డు మీద వదిలేసే దుర్మార్గమైన బిడ్డలకు తగిన బుద్ధి జరగాలి, తగిన శాస్తి జరగాలి. అలాంటి వాళ్ళను సమాజం నుంచి వెలివేయాలి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏంటి అంటే సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఘటన. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు కేసంద్రం దగ్గర తల్లి నరసమ్మకి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుళ్ళు చిన్న వయసులో ఉండగానే నరసమ్మ భర్త చనిపోయాడు. తండ్రి లేని ఇద్దరు బిడ్డల్ని నరసమ్మ తనకున్న శక్తి కొలది ఇద్దరిని పెంచి తీసుకొచ్చింది, పెళ్ళిళ్ళు చేసింది. వాళ్ళు పెద్దలు అయ్యారు, ఇంకో బిడ్డలు కనే స్థితికి కూడా వచ్చారు. నరసమ్మకి ఇటీవల అనారోగ్యం కలిగింది. అనారోగ్యంతో ఉన్న నరసమ్మ చిన్న కూతురు కలమ్మ దగ్గరికి వెళ్ళింది. అప్పటికే నరసమ్మ దగ్గర 6 తులాల బంగారం, కొద్దిగా డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు పట్టుకుని వెళితే చిన్న కూతురు హాస్పిటల్లో చూపించిందని కూడా తెలుస్తుంది. అయితే చిన్న కూతురు దగ్గర మొన్న ఒక 4 రోజుల క్రితం నరసమ్మ చనిపోయింది. నరసమ్మ చనిపోతే నరసమ్మ దేహాన్ని తీసుకుని ఆత్మకూరుకు తీసుకొచ్చారు. అక్కడికి పెద్ద కూతురు వెంకటమ్మ కూడా వచ్చింది. ఆ తల్లి పార్థివ దేహం అక్కడ ఉన్నప్పుడు ఈ పెద్ద కూతురు చిన్న కూతురు ఏమడిగింది అంటే, అమ్మ దగ్గర ఉన్న నగదు ఏమైంది, డబ్బులు ఏమయ్యాయి, బంగారం ఏమైంది అని అడిగింది. చిన్న కూతురు సమాధానం చెప్పలేదు. నువ్వు సమాధానం చెప్పకపోతే నేను అంత్యక్రియలకు రానని ఇద్దరు కొట్టుకున్నారు. ఆ డబ్బులు బంగారం విషయంలో ఇద్దరికి పంచాయతీ తెగకపోవడంతో చిన్న కూతురు కలమ్మ తల్లి పార్థివ దేహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయింది. నీ ఇష్టం ఏం చేసుకుంటావు చేసుకో అని. చిన్న కూతురు వెళ్ళిపోతే నాకేంటే నేను ఎందుకు అంత్యక్రియలు చేయాలని అని తల్లి దేహాన్ని అక్కడ వదిలేసింది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు, మీడియాకు సమాచారం అందించారు. ఇది అత్యంత దుర్మార్గమైన ఘటన కదా. డబ్బుల కోసం తల్లికి దహన సంస్కారాలు చేయకుండా వదిలేస్తారా? చిన్నప్పుడు తల్లి మీకు ఆమె పాలు ఇవ్వకుండా రోడ్డుపైన వదిలేసి ఉండుంటే ఎలా ఉండేవారు? చిన్నప్పుడు మిమ్మల్ని కని పెంచి గోరు ముద్దలు తినిపించి కొత్త బట్టలు ఇచ్చి ఇంత ప్రయోజకులను చేసి మీకు పెళ్ళిళ్ళై బిడ్డలను కనే స్థితికి తీసుకొచ్చారు అంటే తల్లి లేని మిమ్మల్ని నరసమ్మ గుండెల్లో పెట్టుకుని పెంచింది కాబట్టి మీరు ఈరోజు ఇలా ఇంత ఎదగగలిగారు. తన స్వార్థం నరసమ్మ చిన్నప్పుడే చూసుకుని ఉండుంటే నరసమ్మ మీరు ఈరోజు ఇలా తల్లి దేహాన్ని పక్కన పెట్టుకుని ఆస్తుల కోసం దెబ్బలాడుకునేవారు కాదు. ఇది నేను కలమ్మ కోసం వెంకటమ్మ కోసం మాత్రమే చెప్పట్లేదు. ఇలాంటి బిడ్డలు చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. చాలామంది ఉన్నారు ఇలాంటి బిడ్డలు. తల్లి శవాల్ని వదిలేసి తల్లిపై, వృద్ధాప్యంలో ఉన్న తల్లిపై కోడలు కొడుకు దాడులు చేసేది, కూతురు అల్లుడు దాడులు చేసే దుర్మార్గమైన ఘటనలు చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి. పక్కింటి వాళ్ళు చాపుతుంటుంటారు. ఇక్కడ కూడా జరిగినటువంటి ఘటన ఒకసారి ఇప్పుడు మీకు ఆడే వినిపిస్తాను. ఆమె పెద్ద కూతురు. ఇక్కడ ఒకవేళ కొంచెం ఎడ్జ్ ఇవ్వాలి అంటే పెద్ద కూతురిది తప్పే, చిన్న కూతురిది ఇంకా తప్పు. పెద్ద కూతురిది తప్పు, చిన్న కూతురిది ఇంకా తప్పు. అరే తల్లి దగ్గర ఉన్న డబ్బులు ఎలా దాచేసుకుంటావమ్మా? నరసమ్మ చిన్న కూతురు కలమ్మ. అమ్మకు ఒంట్లో బాగాలేదు అంటే అమ్మ దగ్గర ఉన్న నగదు పై కన్నేస్తావా నువ్వు? అరే నీకు తోడబుట్టిన ఇంకో బిడ్డ కూడా ఉంది, అమ్మ దహన సంస్కారాలు ఎలా చేయాలి అని ఆమెతో కలిసి పంచుకుంటావా? అమ్మ దగ్గర ఉన్న డబ్బులు బంగారాన్ని దాచేసుకుని మీ అక్క దగ్గరకు తీసుకొచ్చి ఒకవేళ అంత్యక్రియలకి డబ్బులు తీసుకుని రావాలంటే అంత్యక్రియలు చేయను అని నువ్వెలా వెళ్ళిపోతావు కలమ్మ? ఈ ఘటనలో పెద్ద కూతురిది దుర్మార్గమే, చిన్న కూతురు కలమ్మది అత్యంత దుర్మార్గురాలు. బహుశా ఇలాంటి వాళ్ళకి ఎటువంటి శిక్షలు వేయాలి?
ఏ గరుడు పురాణంలో ఉన్న శిక్షలో లేదంటే ఇంకా ఎక్కడ ఉన్న శిక్షలో చట్ట ప్రకారం ఉన్న శిక్షలో అసలు ఎలాంటి శిక్షలు వేయాలి వీళ్ళకి? మనుషుల వీళ్ళు తల్లి శవాన్ని పక్కన పెట్టుకుని డబ్బుల కోసం ఆమె అంత్యక్రియలు నిర్వహించడం అనేది కూడా చనిపోయిన వ్యక్తికి హక్కే. వాళ్ళ మతాచారాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించుకోబడటం అనేది కూడా వాళ్ళ హక్కే. అందుకే కొన్ని చట్టాలు వచ్చాయి. తల్లిదండ్రుల బిడ్డ ఆస్తులు మాత్రం తీసుకుని తల్లిదండ్రులను గాలికి వదిలేసే బిడ్డలకు ఆ ఆస్తులు ఎటువంటి హక్కు లేదు అనే చట్టాలు వచ్చాయి. ఇలా అంత్యక్రియల దగ్గర దెబ్బలాడుకునే పిల్లల్ని తీసుకుని వెళ్ళి కొన్ని రోజులు జైల్లో పడేసే చట్టాలు కూడా తీసుకుని రావాలి. అంత్యక్రియలు నిర్వహించడం, దహన సంస్కారాన్ని నిర్వహించడం బిడ్డలుగా మీ హక్కు. డబ్బులు లేవని తల్లిదండ్రులను గాలికి వదిలేస్తారా? పురుగులు పట్టిపోతారు. డబ్బులు లేవని తల్లిదండ్రులను గాలికి వదిలేస్తే చెప్తున్న పురుగులు పట్టిపోతారు. ఒకసారి ఆమెన్న మాటలు వినండి, మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎట్లా ఉండాలి? నెలకు ఒకరి దగ్గర ఉండాలి. చిన్న ముంత అయిపోయింది, మా అమ్మ దగ్గరికి రావాలి. అయితే హాస్పిటల్ ఎట్లనో చేస్తుంది, నీరసం అయిపోయింది అక్క, నువ్వు హాస్పిటల్కి రా, చూపించి నీ ఇంటికి తీసుకుపోదామని హాస్పిటల్ పెట్టి రామూర్తి హాస్పిటల్లో 4 రోజులు ట్రీట్మెంట్ పొందింది. ఆక్సిజన్ తీసేస్తే చనిపోతుందమ్మా అని చెప్పేసి ఇంటికి తీసుకొస్తుంటే మధ్యలోనే చనిపోయింది. ఇక్కడ తీసుకొచ్చింది. నిన్న కార్యక్రమం జరగాలి, వచ్చిర్రు. వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర మొన్న చనిపోయిందా? మొన్న సాయంత్రం నైట్ 7ంటికి చనిపోయిన తర్వాత నిన్న జరగాలి. ఈడ వేసింది మాట్లాడితే బండి వేసుకొని ఉరుకుతున్నారు. కాగితాలు బంగారం అడుగుతారు. ఏంటంటే ఇది కథ అనిపించి బయటపడదామని వాళ్ళ ఉద్దేశం. మేము గట్టికి కూర్చున్నాం, మీ కాగితాలు బంగారం చెరసగం కదా, ఇది తీసుకొచ్చి ఒక పెద్ద మనిషి దగ్గర పెడితే కార్యక్రమం నడుపుదాం, తర్వాత పంచుకుందామని అమ్మన్నది. తేదట కార్యక్రమం అయినాక తెస్తుందన్న నమ్మకం అయితే మాకు లేదు. సంవత్సరానికి కాదు 10 సంవత్సరాలైనా మాకు వస్తుందన్న నమ్మకం కూడా లేదు. కాబట్టి అది మేము బయటకి ఇవ్వాలనుకుంటున్నాం. డబ్బులు ఇవ్వకపోతే మీరు కూడా చేయరు. ఎట్లా చేస్తాం? సొమ్ము ఉంది కదా అక్కడ, మేము ఎట్లా చేస్తాం? కాదు, మనిషి కూడా కావాలి, మనిషి విలువైంది. మరి తనకు లేనప్పుడు మరి మేము ఎట్లా చేస్తాం? ఉత్తి పుణ్యానికి తప్పు చేసింది అనుకో, మీరన్నా కనీసం పెద్ద మనిషి కదా, మిమ్మల్ని అందరికి కానీ మీ మనవరాలు కదా, పైసలేనా? ఏంటిది? అవి సరసంగా వచ్చినాయి అండి. ఇది మా అమ్మకి ఇచ్చింది. రూపాయలు ఉన్నాయి, 10 తులాల బంగారం ఉంది, పోతే 100 తులాలు ఎండి ఉంది. అంతవరకు ఆమె మీద ఉన్నాయి. పీనుగని తెచ్చిన ఆయన మీద వేసిపోయింది. ఆమె పోయి సిఆర్పేటలో కూకుంది. రమ్మంటే ఏ పెద్ద మనుషులు పిలిచినా రావటం లేదు. దాని గురించి మావోడు మీడియాకి చెప్పి ఇది మొత్తం ఏది ఎండి బంగారం ఈ 16 లక్షలు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేస్తా అని ఏది ఎంఆర్ఓ ఫోన్ చేయించిండు. పోతే ఈ మన కార్యదర్శికి ఫోన్ చేసిండు, వాళ్ళు కూడా వస్తా అన్నారు. మీడియా వాళ్ళని మిమ్మల్ని పిలిపించి చేస్తా అని చెప్పి అన్న మా ఉద్దేశం మాది. అది కథ అంటే ఉన్న పైసలు మొత్తం కూడా గవర్నమెంట్కి ఇస్తారా? పైసలు బంగారం ఏంటి మొత్తం కూడా గవర్నమెంట్. డెడ్ బాడీ ఇస్తారా? పైసలు ఒక్కటే ఇస్తారా? డెడ్ బాడీ కూడా ఇస్తాం. డెడ్ బాడీ కూడా తీసుకుపోయి దానం చేస్తాం. డెడ్ బాడీ తీసుకుపోయి దానం చేస్తాం. రేపు అందరిని పిలిపించి మాట్లాడతాం. మరి వాళ్ళు రమ్మన్నారు. ఇప్పుడు గోల పెట్టొద్దు, ఏం పోతుంది అంటే మేమేమంటున్నాం, ఉన్న బంగారం అమ్మ మీద పెడదాము, పోతే ఎప్పుడన్నా తుర్తి పడొద్దా పీని అన్నా పెడదామంటే వాళ్ళు మా కాడ లేనే లేవు అంటారు. 6 తులాల బంగారం 100 తులాలు ఏంటి 12 లక్షలు అసలు 12,10,000 అసలే. అట్లా మాకు రూపాయలు అంటున్నారు. ఇప్పుడు కర్మ చేస్తాను కూడా రానంటారు. ఇప్పుడు వస్తారంట. మీరు చేయకోను అయ్యా, మీ కాలు మొత్తాను నాకు 5 ఆడపిల్లలు. సరే అట్లా కాదమ్మా, ఇప్పుడు ఆమె తప్పు చేసి బుద్ధి తక్కువ తిన్నది, ముసలమ్మ మీద మిమ్మల్ని అన్నది కదా పెద్ద మనిషి, ఏదో ఒకటి. సరే మీరు పెద్ద మనుషులలో కూర్చొని ఏదో కూర్చొని కర్మకాండాలు చేయాలి కదా, మీ కనీస ధర్మం కదా అది. విన్నారుగా వారి మాటలు. డబ్బుల కోసం చనిపోయిన తల్లికి అంత్యక్రియలు చేయటానికి నిరాకరిస్తున్న బిడ్డలు. డబ్బులు లేవు అని చిన్న కూతురు కొన్ని డబ్బులు పట్టుకు వెళ్ళిపోయిందని చెప్తున్నారు. డబ్బుల కోసం తల్లిని అంత్యక్రియలు దహన సంస్కారాలు నిర్వహించకుండా గాలికి వదిలేస్తే ఇదిగో మొదటి బాక్స్లో చూడండి, పోలీసులు అక్కడికి వచ్చారు, చుట్టుపక్కల వాళ్ళు అక్కడికి వచ్చారు. ఇదేం సమాజం, ఇదేం కూతుళ్ళు, ఇదేం బిడ్డలు అని ముక్కును వేలేసుకున్నారు. అసలు మొత్తం నరసమ్మ దగ్గర ఉన్న ఆస్తులన్నీ ప్రభుత్వం జప్తు చేసి ప్రభుత్వ ఖాతాకు తరలించేస్తే ఇలాంటి బిడ్డలకు బుద్ధి వస్తుందని అంటున్నారు. ఆమె చేయకపోతే నేను ఎందుకు చేస్తానే
ఇద్దరు కూతుళ్ళు తల్లికి దహన సంస్కారాలు చేయడానికి గొడవ పెట్టుకుంటున్న దృశ్యాలు ఇవి. మా ప్రతినిధి రమేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రమేష్, ఈ ఘటనలో ఫ్రెష్ అప్డేట్స్ ఏంటి? చివరికి ఏం జరిగింది? తండ్రిని కూడా కోల్పోయారు. ఆ ఇద్దరు కొడుకులు తండ్రిని కూడా కోల్పోయారు. అప్పటి నుంచి తల్లి నరసమ్మే అన్ని బాబోగులు చూసుకుంటూ కూడా పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఇద్దరికి కూడా తన ఉన్నటువంటి 8 ఎకరాల భూమిని కూడా 4 ఎకరాలు అదేవిధంగా బంగారం కూడా పంచిచ్చింది. ఇద్దరు కూతుళ్ళు తల్లిని కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి, ఎందుకంటే తండ్రి లేకున్నప్పటికీ కూడా తల్లి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి భూమిని సమానంగా ఇచ్చి బంగారాన్ని కూడా సమానంగా ఇచ్చింది. కానీ గత కొంతకాలంగా ఆ నరసమ్మ ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆ చిన్న కూతురు ఆ కలమ వద్ద ఉంటుంది, నివాసం ఉంటుంది. అయితే ఆ క్రమంలోనే ఆ చిన్న కూతురు వద్దనే చనిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే చనిపోయినప్పుడు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం వెండి కొంత ఆమె దగ్గర ఉంది. అయితే పెద్ద కూతురు ఇంటికి తీసుకొచ్చేసరికి కూడా అంత్యక్రియలు జరగనిచ్చేది లేవు. ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారం వెండి ఏమైంది, ఆ పంపకాలు జరిగినాకనే అంత్యక్రియలు నిర్వహిస్తామని ఆమె 14వ తారీఖు చనిపోతే 3 రోజుల వరకు కూడా అంత్యక్రియలు నిర్వహించకుండా పంచాయతీ పెట్టినటువంటి అమానుష ఘటన అని చెప్పుకోవచ్చు. సభ్య సమాజం తలదించుకునేది. ఎందుకంటే కంటికి రెప్పలా కాపాడుకోవాల్సినటువంటి ఇద్దరు కూతురు కూడా వారికి కావాల్సినటువంటి భూమిని చెరి సమానం పంచడం జరిగింది, బంగారం చెరి సమానం పంచడం జరిగింది. కానీ ఇంతకాలం పాటు అనారోగ్యంగా బారిన పడినప్పటికీ చిన్న కూతురుతో ఉన్నటువంటి ఆ బంగారం కానీ ఆ వెండి కానీ ఆమె కూడా ఇస్తానని చెప్పినప్పటికీ కూడా పెద్ద కూతురు భీష్మించి కూర్చోవడంతో కూడా ఆ పెద్ద మనసులు చెప్పినప్పటికీ కూడా ఎవరు తలదూర్చుకోలేదు. మొత్తం 3 రోజుల పాటు తల్లి మృతదేహాన్ని ఇంటి వద్దనే పెట్టుకొని కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎంత చెప్పినా కానీ ఇద్దరు కూతుర్లు విననటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు ఎట్టకేలకు జోక్యం చేసుకొని కూడా తమపై ఈ విధంగా చేసే కేసులు బనాయిస్తాం, తల్లిని ఈ విధంగా అంత్యక్రియలు నిర్వహించకుండా 3 రోజుల పాటు ఇంట్లో ఇలా నిర్వహించుకుంటారని పోలీసులు హెచ్చరించి నచ్చజెప్పడంతో ఎట్టకేలకు సాయంత్రం అంత్యక్రియలు అయితే ముగియడం జరిగింది. ఆమె వద్ద ఉన్నటువంటి బంగారాన్ని ఇద్దరికి చెరి సమానంగా పంచుతామని పోలీసులు పెద్ద మనుషులు చెప్పడంతో ఈ విధంగా చోటు చేసుకుంది. కానీ అమానుష ఘటన, ఎందుకంటే ఆ తల్లి పెద్ద చేసింది, తండ్రి లేకపోయినప్పుడు కూడా తల్లి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి భూమిని సమంగా పెంచి బంగారాన్ని సమంగా పెంచి కూతుర్ల బాగోగులే చూసుకుంటూ కూడా ఇద్దరు కూతుర్లు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా ఎంతో గడిపారు. చివరి కూడా ఈ విధంగా చివరికి తల్లి చనిపోయినప్పుడు ఈ విధంగా అంత్యక్రియలు చేయకుండా వారంతా మృతదేహాన్ని ఇంట్లోనే పెట్టుకొని ఈ విధంగా చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్. ఫైనల్ గా కూతుళ్ళు ఏమన్నారు ఇప్పుడు? కూతుళ్ళు ఎట్టకేలకు ఆమె వద్ద ఉన్నటువంటి ఆ బంగారాన్ని మంగా పంచి ఇస్తామని పెద్ద మనుషులు పోలీసులు చెప్పడంతో కూడా ఆ ఎట్టకేలకు అంత్యక్రియలు అయితే పూర్తి కావడం జరిగింది. ఆ పంచాయతీ మాత్రం అదే విధంగా కొనసాగుతుంది. కానీ ప్రతి ఒక్కరు మాత్రం అంతా కూడా దీనైతే చూస్తున్నారు. ఎందుకంటే నరసమ్మ చిన్నతనం నుంచి కూడా భర్తను కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళకి తండ్రి లేని లోటు తీర్చి కూడా ఎంతో అల్లారి ముద్దుగా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసి ఉన్నటువంటి భూమిని 8 ఎకరాల భూమిని 4 ఎకరాలు పంచిచ్చి బంగారాన్ని ఇచ్చి ఈ విధంగా పెద్ద చేసి చివరికి ఎంతో అల్లా చూసుకోవాల్సినటువంటి కూతుర్లే చనిపోయినా కానీ 3 రోజుల పాటు ఎంత రమేష్, 8 ఎకరాల భూమిని 4 ఎకరాలు పంచింది ఆ తల్లి. ఆమెకు ఉన్నటువంటి ఆ 8 ఎకరాల భూమిని కూడా కట్టం కింద 4 ఎకరాలు కింద ఇచ్చింది, బంగారాన్ని కూడా ఇచ్చింది. కానీ కేవలం ఆమె చనిపోయే దశలో ఉన్నటువంటి ఆమె ఒంటిపై ఉన్నటువంటి కొద్దిపాటి బంగారం వెండి ఆభరణాలు మాత్రం ఆ చిన్న కూతురు అనారోగ్య రీత్యా ఆమె అంతా కూడా హాస్పిటల్ ఖర్చు కానీ ఆమె చూసుకుంది కాబట్టి ఆమె వద్దే ఉన్నాయి. అయితే ఆ పెద్ద కూతురు మాత్రం పేచి పెట్టింది, అలా ఎలా ఉంటాయి, అవి కూడా సమంగా పంచాలి, అవి తీసుకొచ్చిన తర్వాతనే అంత్యక్రియలు నిర్వహిస్తామని పెద్ద కూతురు చిన్న కూతురు మాత్రం ఇన్ని రోజుల పాటు అమ్మ నా దగ్గరే ఉంది, ఆ తర్వాత పంపకాలు చూసుకుందాం, తర్వాత ఖర్చును లెక్కిద్దామని చిన్న కూతురు చెప్పడం. ఇది ఇరువురి మధ్య కూడా 3 రోజుల నుంచి పెద్ద మనుషులు కానీ బంధువులు కానీ ప్రతి ఒక్కరు నచ్చ చెప్పినప్పుడు కూడా వినని పరిస్థితి. అంతా కూడా తల్లిని ఇంట్లో ఉంచుకొని ఈ విధంగా అంత్యక్రియలు చేయకుండా ఏ విధంగా అసలు మీరు మనుషులే నాకు కూడా చుట్టుపక్కల వారు కానీ బంధువులు కానీ అంత తీసుకున్నా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కానీ అసలు ఆ చిన్న కూతురు మాత్రం వదిలేసి అలా ఎలా వెళ్ళిపోయింది? తల్లి కడసారి తల్లి పూర్తిగా కనుముందు మాయమైపోద్ది అంత్యక్రియలు నిర్వహించిన తర్వాత ఆమెను అక్కడే వదిలేసి తను ఇంటికి ఎలా వెళ్ళిపోయింది? నిజంగా ఇదంటే ప్రత్యేకత. ఎందుకంటే ఆ గతంలో కానీ చాలా వరకు
కొడుకులని చూడడం జరిగింది. కొడుకులను ఆస్తుల కోసం కూడా తల్లిదండ్రులను ఈ విధంగా వదిలేసినటువంటి ఘటన చూడడం జరిగింది. ఎంతైనా కానీ కూతుర్లకు ఎక్కువగా ప్రేమ ఉంటుంది, తల్లిదండ్రులపై ఎక్కువగా కొడుకుల కంటే కూడా కూతుర్లు ఎక్కువగా ప్రేమ చూపిస్తారు. అలాంటి కూతుర్లు, ఇద్దరు కూతుర్లకు కూడా వారికి ఇవ్వాల్సినటువంటి ఆ భూమిని ఇచ్చింది, బంగారాన్ని ఇచ్చింది, పెళ్లిళ్ళు చేసింది, అంతా కూడా తల్లి ఈమె దగ్గరుండి కూడా చూసుకుంది. తండ్రి లేని లోటును కూడా తీర్చింది. అన్ని చూసినప్పటికీ కూడా ఎంతో ఇంకా తల్లి చనిపోయే స్థితిలో కూడా ఈ విధంగా ఆ ఆస్తి కోసం కొట్లాడుకోవడం లేదు. ఆస్తి కూడా కాదు, ఆమె ఒంటిపై ఉన్నటువంటి ఆభరణాల కోసం ఈ విధంగా కొట్లాడుకోవడం, 3-4 రోజుల పాటు కూడా ఆ ఇంట్లోనే శవాన్ని ఉంచడం, పోలీసులు ఎట్టకేలకు నచ్చజెప్పి గట్టిగా హెచ్చరించి కేసులు నమోదు చేస్తాం, ఈ విధంగా మంచి పద్ధతి కాదని చెప్పినప్పటికీ చివరికి ఒప్పుకొని అంత్యక్రియలు అయితే నిర్వహించారు. అంత్యక్రియలు కూడా నామమాత్రంగా ఏదో ఇష్టం లేకుండా కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ వారి అంతా కూడా ఆ బంగారం వెంటే ఉంది, కానీ తల్లి చనిపోయింది అన్నటువంటి బాధ ఏ మాత్రం కూడా ఇద్దరు కూతుర్లో మాత్రం కనిపించడం లేదు. రైట్ రమేష్, తల్లి ఆస్తులు కావాలి, తల్లి దగ్గర ఉన్న బంగారం కావాలి, కానీ తల్లి అవసరం లేదు, తల్లి పంచిన భూములు మాత్రం కావాలి. మీరు ఇప్పుడు సూర్యాపేటలో ఆత్మకూరులో చోటు చేసుకున్న దృశ్యాలు అవి. ఇద్దరు కూతుర్లు తల్లికి అంత్యక్రియలు చేయటానికి దెబ్బలాడుకుంటే పోలీసులు వచ్చి కేసులు నమోదు చేస్తామని చెబితే కానీ వాళ్ళు భయంతో చేశారు తప్ప తల్లిపై ప్రేమతో అంత్యక్రియలు నిర్వహించలేదు. పోలీసులు వచ్చి కలగజేసుకుంటే భయంతో అంత్యక్రియలు నిర్వహించారు తప్ప తల్లి మీద ఉన్న ప్రేమతో అంత్యక్రియలు నిర్వహించలేదు. కని పెంచి ఆస్తులు కూడా ఇచ్చిన తల్లి చనిపోతే కన్నీటి చుక్కలు రావటం మానేసి గుండెల్లో నుంచి స్వార్థం, చిన్న కూతురు దగ్గర ఎంత డబ్బు ఉంది, పెద్ద కూతురు ఇంత అంత్యక్రియలు చేయదు, డబ్బుల కోసం దెబ్బలాడుకుంటారా? కన్న తల్లి చనిపోతే కళ్ళల్లో నుంచి నీళ్లు రావాల్సింది పోయి ఆస్తుల కోసం దెబ్బలాడుకుంటారా? ఇలాంటి బిడ్డలకు ఎటువంటి శిక్షలు వేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా చాలామంది అంటుంటుంటారు, కోర్స్ చట్ట ప్రకారం ఇటువంటి కొన్ని శిక్షలు ఉంటుంటాయి, ఆస్తులను జప్తు చేస్తుంటుంటారు. తల్లిదండ్రులను చూడకపోతే ఇప్పుడు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను, తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆస్తులను జప్తు చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆస్తులే రాలేదనుకుందాం, తల్లి దగ్గర చిల్లిగా అవ్వకూడదు లేదు, ఎటువంటి ఆస్తులు కూడా మీకు ఇవ్వలేదు, అయినా తల్లిదండ్రులు మరణిస్తే ఇలా గాలికి వదిలేస్తారా? ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి కూతుళ్ళ గురించి, ఇలాంటి బిడ్డల గురించి మీరేమనుకుంటున్నారు? చాలామంది కొడుకులు కూడా ఉంటారు ఇలాంటి వాళ్ళు, ఇక్కడ కూతుళ్ళు. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి.